ఇప్పుడు మనం చల్లటి నీరు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేడిగా ఉన్న సమయంలో ఈ చల్లని నీరు తాగితే ప్రాణానికి చాలా హాయిగా ఉంటుంది కదా. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఈ చల్లని నీరు మనకు ఎంత ఉపయోగకరం, నిజంగా ఏమైనా హానికరం చేస్తుందా అనే దాని గురించి ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. గ్రీష్మకాలం అంటే వేసవి కాలంలో శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చల్లని నీరు తాగడం వల్ల తాత్కాలికంగా శరీర ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది. ఇది హీట్ స్ట్రోక్ లేదా దాహం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వ్యాయామం తర్వాత మన శరీరాన్ని కాస్త శాంతపరుస్తుంది. మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరీరం ఉష్ణోగ్రత కొంచెం పెరుగుతుంది కాబట్టి మనం కొద్దిగా ఆ చల్లని వాటర్ తీసుకుంటే మన శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుంది, రీఫ్రెష్ అవుతుంది శరీరం మొత్తం. సో అదేవిధంగా మన చెమట రూపంలో పోయినటువంటి తేమ మళ్ళీ తిరిగి రీప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ చల్లని నీరు మనకు తాగడం వల్ల ఈ ప్రయోజనం కూడా మనకు చేకూరుతుంది. అయితే ఈ చల్లని నీరు తాగడం వల్ల కొంతమందికి ఆకలి తగ్గుతుంది. ఈ ఆకలి తగ్గడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోరు కాబట్టి వీరి వెయిట్ కంట్రోల్లో ఉండడానికి కొంత ఆస్కారం ఉంది. ఈ చల్లని నీరు తాగడం వల్ల కాస్త ఈ ప్రయోజనం మనకు చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అంతే, ఇది కొంతమందికి మాత్రమే. ఈ చల్లని నీరు తాగడం వల్ల మనకు దాహం వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది. సో వేసవి కాలంలో మనకు దాహం ఎక్కువ అవుతుంది కాబట్టి మనము అప్పుడు ఈ చల్లని నీరు తాగాలని మనకు ప్రాణం తహతలాడుతుంది. ఎందుకనంటే అప్పుడు వెంటనే ఈ చల్లని నీరు తాగితే మనకు దాహం తగ్గినట్టుగా ఆ ఫీల్ వస్తుంది కాబట్టి మనకు తెలియకుండానే మన మనసు చల్లని నీరు తాగాలని మనకు సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో ఆ చల్లని నీరు తాగితే దాహం తగ్గినట్టు అనిపిస్తుంది, చాలా రీఫ్రెష్ అవుతుంది అనమాట శరీరం కూడా. అలాగే ఈ చల్లని నీరు తాగడం వల్ల లాభాలు చెప్పుకున్నాం కదా, అలాగే నష్టాలు కూడా కొన్ని మనకి ఈ చల్లని నీరు తాగడం వల్ల ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చల్లని నీరు తాగడం వల్ల కడుపులో జీర్ణక్రియ ఎంజైమ్స్ పనితీరులో చాలా ఆటంకం కలుగుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా మనకు దీనివల్ల వస్తుంది. అలాగే ఈ చల్లని నీరు కడుపులో ఉన్న కొవ్వుని గట్టిపరుస్తుంది. అంటే కొవ్వు కరిగించే ప్రక్రియలో ఇది మందగిస్తుంది అన్నమాట. దానివల్ల కొవ్వు కరిగే పనితీరు తగ్గుతుంది. చల్లని నీరు తాగిన ఈ సమయంలో గొంతు వాపు, జలుబు, దగ్గు సమస్యల్ని ఇంకా పెంచుతుంది. సో ఇటువంటి సమయంలో కాస్త వేడి నీళ్ళు తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కాస్త మనకు హెల్ప్ అవుతుంది కూడా. చల్లని నీరు తాగిన వెంటనే రక్తనాళాలు సంకోచిస్తాయి. సో దీనివల్ల మనకు రక్త ప్రసరణ మందగిస్తుంది అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి ఈ చల్లని నీరు తాగకపోవడం ఉత్తమం అన్నమాట. భోజనం చేసిన వెంటనే ఈ చల్లని నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ చాలా మందగిస్తుంది. సో మనకు ఈ ఆహారం అరగడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకనే కనీసం భోజనం చేసిన ఒక 30 నిమిషాల తర్వాత మనము చల్లని నీరు తాగాలనుకున్న వాళ్ళు తాగితే కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేగాని భోజనం చేసిన వెంటనే ఈ చల్లని నీరు తాగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. జీర్ణక్రియ అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఈ చల్లని నీరు తాగడం వల్ల శరీరానికి చాలా హానికరమని మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. అంటే చల్లని నీరు లేకపోతే వాళ్ళకి రోజు గడవదన్నమాట. సో అటువంటి వారు ఈ చల్లని నీరు ఎంత ఉష్ణోగ్రతలో తాగాలి అనే దానికి వస్తే మనకు 0 నుండి 5 సెంటీగ్రేడ్స్ వద్ద ఉన్న ఈ చల్లని నీరు చాలా హానికరం. అంటే ఇది నేరుగా తాగకూడదు. సో గది ఉష్ణోగ్రత కన్నా కాస్త చల్లగా, అంటే 15 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు ఉన్న ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే కాస్త మనకు ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. ఫ్రిడ్జ్లో నుండి తీసి ఆ వాటర్ని కనీసం ఒక 10 నుండి 15 నిమిషాలు బయట పెడితే కాస్త మనకు ఆ గది ఉష్ణోగ్రత అదంతా సెట్ అవుతుంది అనమాట. సో ఆ వాటర్ తాగితే కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. నీరు ఏదైనా గోరువెచ్చని నీరు కానీ చల్లని నీరు కానీ అది తగు మోతాదులో తాగితేనే ఆ వాటర్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాని అతిగా చల్లనీరు తాగినా మన ఆరోగ్యానికి హానికరమే, అలాగే అతిగా వేడి నీళ్లు తాగినా కూడా మనకు ఆరోగ్యానికి హానికరమే. సో దీన్ని గమనించి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచండి. మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటే అంతకంటే ధనం ఇంకేం కావాలండి. సో మనము ఎంత సంపాదించినా కూడా ఏం చేసినా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి అని అంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో అది చాలా మందికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేస్తే మళ్ళీ కొన్ని కొత్త వీడియోస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ. జై హింద్.